భారత సరిహద్దు దేశం నేపాల్లో ఒకసారిగా ఉద్రిక్తతలు చెలరేగాయి. ఆ దేశంలోని ధనుషా జిల్లాలో ఒక ప్రార్థనా మందిరాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడంతో మొదలైన వివాదం ఇప్పుడు పెద్ద ఎత్తున మతపరమైన ఘర్షణలకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించడంతో భక్తులు, స్థానికులు ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చారు. నేపాల్లోని పర్సా, రాహోల్ వంటి భారత సరిహద్దు ప్రాంతాల్లో నిరసనకారులు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారడంతో అక్కడి స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగింది. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు ప్రభావిత ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించడమే కాకుండా అదనపు బలగాలను మోహరించింది. నేపాల్లో జరుగుతున్న ఈ అల్లర్ల ప్రభావం భారత్పై పడకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం తక్షణమే అప్రమత్తమైంది. నేపాల్లో ఉన్న అంతర్జాతీయ సరిహద్దును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. కేవలం అత్యవసర సేవలు అంటే అంబులెన్స్ వంటి మెడికల్ ఎమర్జెన్సీలకు మినహా సాధారణ ప్రజల రాకపోకలపై మరియు సరిహద్దు వాణిజ్యంపై కఠినమైన ఆంక్షలు విధించారు. సరిహద్దు వెంబడి నిఘాను పెంచిన భారత భద్రతా దళాలు అల్లర్ల మోకలు దేశంలోకి ప్రవేశించకుండా గట్టి చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు ఆనుకుని ఉన్న నేపాల్ సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. నేపాల్ వంటి ప్రశాంతమైన దేశంలో ఈ స్థాయి ఘర్షణలు చోటు చేసుకోవడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు సమాచారం వల్ల ఈ గొడవలు మరింత ముదురుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నేపాల్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలపై కూడా పరిమితులు విధించే యోచనలో ఉంది. భారత్ తరఫున సరిహద్దు మూసివేత అనేది కేవలం ముందస్తు జాగ్రత్త చర్యేనని, నేపాల్లో పరిస్థితులు సద్దుమణిగిన వెంటనే సాధారణ రాకపోకలు పునరుద్ధరిస్తారని తెలుస్తోంది. కానీ ప్రస్తుతానికి మాత్రం సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. యాత్రికులు, వ్యాపారులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే నేపాల్లో జరిగే చిన్న అల్లర్లైనా భారత్పై ప్రభావం చూపవచ్చు. ఎందుకంటే భారత్, నేపాల్ మధ్య 1750 కిలోమీటర్ల మేర బహిరంగ సరిహద్దు ఉంది. ఎటువంటి వీసా లేకుండా రాకపోకలు సాగించవచ్చు. కాబట్టి నేపాల్లో అల్లర్లు జరిగితే అల్లరి మోకలు భారత్లోకి వచ్చే ప్రమాదం ఉంటుంది. సరిహద్దులోని ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల ప్రజలకు నేపాల్ ప్రజలతో సన్నిహిత సంబంధాలు, బంధుత్వాలు ఉన్నాయి. అక్కడ ఏదైనా జరిగితే ఆ వేడి ఇక్కడ కూడా కనిపిస్తుంది. నేపాల్కు వెళ్లే నిత్యావసరాలు, ఇంధనం అన్నీ భారత్ నుంచే వెళ్తాయి. సరిహద్దు మూసివేస్తే నేపాల్లో ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ప్రస్తుతం ధనుషా జిల్లాలో జరుగుతున్న గొడవలు కూడా పాత వివాదాల తరహాలోనే సోషల్ మీడియా పోస్టుల వల్ల మొదలయ్యాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భారత సరిహద్దు భద్రతా దళం ఈసారి మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.